కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల కిల్లాగా పేరున్నటువంటి జిల్లా. తెలంగాణ ఉద్యమంలోనైతేనేమిటి, అంతకుముందు సాయుధ రైతాంగ పోరాటంలోనైతేనేంటి, అద్భుతంగా తెలంగాణ ప్రజల యొక్క స్ఫూర్తిని యావత్ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా. మరి ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి అనేటటువంటిది తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా మనందరికీ ఉన్నటువంటి కళ. ఆ కళను సాకారం చేసుకోవడానికి 2014లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నల్గొండ ప్రజలు దీవించి ఆశీర్వదిస్తే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత నల్గొండ ప్రజలు చల్లగా ఉండాలి, నల్గొండ బిడ్డలందరికీ ఇంటింటికి మంచినీరు అందాలి, ఫ్లోరైడ్తోని కాళ్ళు చేతులు వంకరపోయినటువంటి నా నల్లగొండ బిడ్డలందరూ కూడా మంచి నీళ్లు తాగాలనేటటువంటి మంచి సంకల్పంతో మరి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి నల్గొండలో ఇంటింటికి నీరిచ్చినటువంటి సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. అయితే ఈరోజు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, చాలా గర్వపడాల్సిన విషయం ఏంటంటే, పార్లమెంటు సాక్షిగా నల్గొండలో జీరో ఫ్లోరోసిస్కి తీసుకొచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ది అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. నిజంగా కూడా గర్వకారణం, ఒక ఇమోషనల్ మూమెంట్. ఇది చాలా సంతోషకరమైన మూమెంట్. ఎందుకంటే 60 ఏండ్లు గోసపడ్డం, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి టేబుల్ మీద తీసుకుపోయి నల్గొండ ఫ్లోరైడ్ బాధితుడైనటువంటి పిల్లగాన్ని పండబెట్టి ఇది సార్ మా దుస్థితి అని చెప్పుకొని గొల్లుగొల్లున ఏడిస్తే ఏనాడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కరుణించి ఒక వాటర్ ప్లాంట్ పెట్టినటువంటి పాపాన పోలేదు. అటువంటిది 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో కంప్లీట్గా సంపూర్ణంగా ఫ్లోరైడ్ని నివారించడం అంటే నల్గొండలో తరతరాల బిడ్డల కోసం చేసినటువంటి పని ఇది అని నల్గొండ ప్రజలందరికీ కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి వాళ్ళు అదే ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతం మూసీని ప్రక్షాళన చేసుకోవాలని చెప్పి ఇంకొక కళ మనకుండే. మరి నిజంగా మూసీ మురికెట్లయిందండి? మూసీకి మకిలు ఎట్లా పట్టింది? మూసీలోకి ఇండస్ట్రియల్ వ్యర్థాలు వస్తుంటే వింత తమాషా చూసుకుంటూ 60 ఏళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళెవరు, ఆ పార్టీలు ఎవరు అన్నది కూడా నల్గొండ ప్రజానికం అంతా కూడా దయచేసి గుండెల మీద ఒకసారి చేసుకొని ఆలోచన చేయాలి. తెలంగాణ లేదప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనదేం నడవలే, మనదేం సాగలే, సెక్రటేరియట్లో మన వాళ్ళు ఎవరు లేరు. మూసీని ఎట్లా ప్రక్షాళన చేసుకోవాలంటే దాని మీద అధికారం మనకు లేకుండే. ఉద్యమం కోసం పిడికిలెత్తి పోరాటం చేసినన్ని రోజులు కూడా మనం అనుకున్నాం, ఏంది మూసీని మంచిగా చేసుకుంటాం, మూసీని గోదావరిని అనుసంధానం చేసుకుంటాం, మూసీలో గోదావరి నీళ్లు పంపు చేసి కంప్లీట్గా మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా బంగారు పంటలు పండేలాగా చేసుకుంటాం అనుకున్నాం. ఫ్లోరైడ్తోని భూమి కూడా మొత్తం సారం కోల్పోయింది. భూమిలో పండేటటువంటి పంటలు కూడా విషతుల్యమైనాయంటే కేసీఆర్ గారు కన్న కళ, ఎంతోమంది తెలంగాణ వీరులు కన్న కళ ఏంటంటే మూసీ నదిని ప్రక్షాళన చేసుకుంటామని అనుకున్నాం. మనం దానికోసం ప్రాజెక్టులు పెట్టుకున్నాం, దానికోసం ఒక 31 STPలు కట్టినాం. అంటే వచ్చే నీళ్లను శుద్ధి చేసేటటువంటి 31 కేంద్రాలను కేసీఆర్ గారి హయాంలోనే ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత మూసీని గోదావరిని కలపాలి. మూసీని గోదావరిని కలపడానికి మనకు కొండపోచమ్మ నుంచి అయితే దగ్గర అవుతుంది. దానికోసం ఒక 1600-1700 కోట్ల రూపాయలు అయితే సరిపోతుందని చెప్పి మనం ప్రాజెక్టులు పెట్టుకోవడం జరిగింది. అంటే మూసీలో 2 ఉన్నాయి అంశాలు, ఒకటి మూసీ ప్రక్షాళన, ఇంకొకటి మూసీ పునరుజ్జీవనం. ఈ 2 కూడా కేసీఆర్ గారి హయాంలో అత్యంత తక్కువ ఖర్చుతోని శాశ్వతంగా పరిష్కారం అయ్యేటటువంటి విధంగా మనం ఆల్రెడీ ప్రణాళికలు చేసి పెట్టినాం. అందులో 31 STPలు కూడా ఇలా పనిచేస్తున్న విషయం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు. వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండ్రు, కేసీఆర్ గారు పెట్టిన ఆ 3 STPలనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రారంభించి కొత్తగా ఏదో సాధించినట్టు జబ్బలు జరుచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలకు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు, అట్లానే తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మూసీ ప్రక్షాళన కావచ్చు, మూసీ పునరుజ్జీవనం కావచ్చు, 2 కూడా కేసీఆర్ గారి మదిలోని ఆలోచనలే. దానికి ప్రణాళికలు కూడా సిద్ధమైనాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ ఏంటిది, మూసీ అంటే దాన్ని ఒక ATM లాగా తయారు చేసుకోవాలి. మూసీ గోదావరికి 1700 కోట్లతోని కొండపోచమ్మ సాగర్ నుంచి దగ్గర దారి లింకేజ్ ఉండంగా 7500 కోట్లు పెట్టి కాంట్రాక్టర్ల కోసం మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చేటటువంటి సరికొత్త ప్రణాళికను ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. మరి 7500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడానికైనా ఈ నల్గొండ జిల్లా బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని చెప్పి నేను ఇవాళ ప్రశ్న వేస్తా ఉన్నా. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతకుముందున్న ప్రాజెక్టుల ప్రాబ్లం ఏంది? 1700 కోట్లతోని కొండపోచమ్మ సాగరు మూసి అనుసంధానం చేసేటటువంటి ఆస్కారం ఉన్నప్పుడు కొత్త ప్రాజెక్టు 7500